అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవ్వల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవ్వల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో, వేసుకునే వస్త్రాల్లో, చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. కుంభరాశి వారు ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి, ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగాన్ని, అద్భుతమైన సిద్ధులను, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గో, సా, సి, సు, సే, సో, దా, ది, దుమ్ అనేటువంటి అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని భగవానుడు వక్రగమన ప్రయాణం అవ్వడం వలన, అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ గురువు కావడం వలన, అష్టమ స్థానంలో కేతు సంచార స్థితి, గ్రహాలలో అత్యధికమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్ల జిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు యోగాన్ని, అదృష్టాన్ని కలిగిస్తాయని చెప్పి గమనించాలి. పక్షులకైనటువంటి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పితృదేవతల యొక్క గతించిన వారి యొక్క ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కుక్కలకు ఆహారాన్ని, మద్యాన్ని పోయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకొంచెం ఓపిక కలిగింది, తెల్ల జిల్లెడు వృక్షంలో మధ్యలో ఉండబడిన వినాయకుడి రూపాన్ని తీసుకుని వచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకొని తాంత్రిక కాళభైరవ లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, లక్ష్మీ సిద్ధి, వాహన సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, విదేశాన సిద్ధి, కటాక్ష సిద్ధి, రాజయోగ సిద్ధి, అమృత సిద్ధి, కలశ సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులు కుంభరాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసుకుందాం. వక్ర గమనంలో శని దోషాన్ని తొలగించుకుందాం. గ్రహ దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి మనమే కేంద్ర బిందువులో అవుదామని చెప్పి గమనించాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు కేంద్ర బిందువు మీరు అవ్వగలిగితే మంచి కాలము మీదే అని చెప్పి గమనించాలి. అలాగనే డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, కిరాణం స్టోరు, రియల్ ఎస్టేటు, జిమ్ సెంటర్లు, వ్యాపారవేత్తలు, చర్మ సౌందర్యమైన వ్యాపారాలు, కేశ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేవారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.